చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ రైతాంగానికి ఎప్పుడు కూడా మోసమే. గతంలో జీవో నెంబర్ 69 తీసుకొని వచ్చి మోసం చేసినారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ అంతా ఆయన్నే కట్టినా ఆయన్నే చేసినా అని చెప్తాడు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అయితే ఆ తర్వాత దాన్ని పనులు మొదలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వము, రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేసినారు. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏముంది దీంట్లో? అదే రకంగా ఈ రోజు గత వారం రోజుల క్రితం కేసీ కెనాల్ కు నీళ్లు రావడం లేదనే ఉద్దేశంతో కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న రైతులందరూ కూడా ఆత్మహత్యలే మాకు గతి అని చెప్పి విషం బాటిళ్లు పట్టుకొని ఉరితాళ్లు పట్టుకొని కేసీ కెనాల్లో దిగిన మాట వాస్తవమా కదా? మళ్ళీ మీరు ఎందుకు ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇవ్వలేకపోయినారు కేసీ కెనాల్ రైతులకు? ఈ రోజుకి కూడా గ్రామాలలో ఏం దండోరాలు వేపిస్తున్నారు, ఏం ప్రచారాలు చేపిస్తున్నారు? ఇంకొక 10 రోజులు మాత్రమే ముచ్చుమారి లిఫ్ట్ ద్వారా మేము నీళ్లు ఇవ్వగలుగుతాం, ఆ తర్వాత ఇయ్యలేమని చెప్పి చెప్తున్నారు. వీటన్నిటికీ పరిష్కారం రావాలంటే ఎట్లా? భూమిని చూస్తే అర్థమైపోతుంది కదా నీళ్లు పారుతున్నాయా లేదా అని. నెర్రలు విచ్చుకున్న భూమిని చూసిన తర్వాత కూడా ఇంకా ప్రచారాలపైన కాన్సన్ట్రేషన్ పెట్టి సాయం చేయాలనే ఆలోచన రాకపోతే ఆ గోడు ఎవరికి చెప్పుకోవాలా? ఎన్నేళ్ళైనా రైతులకు మోసమేనా? వ్యవసాయానికి మోసమేనా? రాయలసీమ ప్రాంత ప్రజలకు మోసమేనా? ఈ ప్రాంతంలో పుట్టిన చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతానికి సాయం చేయాలనే ఆలోచన రాకపోగా కేవలం 1000 కోట్లు ఖర్చు పెడితేనో 1500 కోట్లు ఖర్చు పెడితేనో ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయిపోతుంది.